స్టార్ట్ చేసేసేయండి పావని గారు. ఓకే అక్క. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ది కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి హాయ్ అండి. సారీ, కొంచెం సిగ్నల్స్ ట్రబుల్ ఉన్నట్లుగా ఉంది. సో సారీ. సో ద కంప్లీట్ మ్యాన్ వాయిస్ ఈ బ్రేక్. వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. సో మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. అవును కదూ. సో అలాగే ప్రతిరోజు వారి ఆధ్వర్యంలో ఎంతెంత విషయ జ్ఞానాన్ని మనం అందుకుంటూ కూడా వస్తున్నామండి. ఎంతో జ్ఞానాన్ని వారు మనకు అందిస్తూ వస్తున్నారు. వారి జీవితంలో మరి వారు ఏం నేర్చుకున్నారు పత్రి గారి నుంచి? ఎలా వాళ్ళ జీవితాన్ని మార్పు తెచ్చుకున్నారు? ఆ మార్పుతో వాళ్ళు ఆగిపోలేదండి. ఆ మార్పును అలాగే కంటిన్యూ చేస్తూ వారు నేర్చుకున్న విషయాల్ని కంటిన్యూ చేస్తూ వారి జీవితాల్ని ఆనందంగా తీర్చిదిద్దుకున్నవారు వీరంతా కూడా. సో, అదే మనం ప్రతిరోజు కూడా ఈ సజ్జన సాంగత్యాన్ని చేసుకుంటూ వస్తున్నాం. సజ్జన సాంగత్యం అంటే సత్య ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అంటే సత్యం వైపు ప్రయాణం చేస్తున్న వారు అని అర్థం. సో, కాబట్టి ఈ ప్రయాణంలో మనం కూడా ద కంప్లీట్ మ్యాన్ అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్నాం. బావుంది కదూ! సో, మరికేమాత్రం ఆలస్యం చేయకుండా మనకి ఈరోజు రాధా మేడం గారు సిద్ధంగా ఉన్నారు. వారిని వెల్కమ్ చేసేసుకుందాం మన ఈ కార్యక్రమానికి. మేడం, ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. థాంక్ యూ. థ్యాంక్ యూ థాంక్ యూ మేడం. మా. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా? చేయండి మా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా మనందరి గురువు గారైన సుభాష్ పత్రిజీ గురువు గారికి, మరలా గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా అనంత ధన్యవాదములు, కృతజ్ఞతలు. మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈ ధ్యాన మార్గములో ముందుకు సాగడానికి సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ, తర్వాత ఈ ది కంప్లీట్ మ్యాన్ అనే మీ వేదికలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదములు. ఈరోజు నేను అనుకోలేదు ఈ ఈ వేదిక ఉందని, నన్ను పిలుస్తారని అనుకోకుండా దొరికింది అవకాశము. మీ అందరికీ ఈ వేదికలో సేవ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా పేరు రాధ. మాది చిక్బళాపూర్, కర్ణాటక స్టేట్ అండి. నేను 15 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తా ఉన్నాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి రావాలంటే ఒకటే ఒక కారణము. నేను నా వయసు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను భగవద్గీత క్లాస్కి వెళ్ళేదాన్ని. నేర్చుకోవాలనే ఉత్సాహంతో వెళ్ళాను. రోజుకే ఒక శ్లోకము చెప్పేవారు. ఆ శ్లోకానికి 1 గంట అర్థం చెప్పేవారు. ఆ గంట అర్థంలో చిన్న చిన్న ఉపకథలు చెప్పుకొని చాలా బాగా చెప్పేవారన్నమాట. వినడానికి ఎంత బాగుంది భగవద్గీత అని అనుకునేదాన్ని. వచ్చి మా పిల్లలకు కూడా ఆ కథలు చెప్పి కొద్దిగా ఒక శ్లోకం కూడా నేర్పించేదాన్ని. నేను కూడాను 18 అధ్యాయాలు కంఠపాఠం చేసి దాంట్లో ప్రైజెస్ తీసుకొని తాత్కాలిక ఆనందాన్ని పొందాను అప్పుడు. కానీ భగవద్గీత పారాయణ గ్రంథము విని ఆనందించే గ్రంథం కాదండి. భగవద్గీత మన జీవన శాస్త్రము, మనకి ఆచరణ గ్రంథము. ఇంత మంచి గ్రంథాన్ని మనకు తెలియకుండా నేను ఆ విధంగా ఉపయోగించుకున్నాను.
విన్నాను కానీ నేను ఆచరణ చేయలేదు ఎక్కువగా. విన్నది. ఎందుకంటే ఆచరణ చేసేకి ఒక శక్తి కావాల. అది ఎప్పుడొచ్చింది అంటే మన గురువు గారి ద్వారా వచ్చింది. ఆహ్, అది దాంట్లో ఆ పుస్తకంలో అంతా నేర్చుకున్నాక నాకి ఒకటే ఒక పాయింట్ నా తలలో పోయింది. ఏమంటే ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది అని. ముక్తి అంటే మోక్షము, విడుదల కదా! ఆహ్, నిర్వాణము. దానికి అన్ని పేర్లున్నాయి. ఈ ముక్తి లభిస్తుంది అంటే జ్ఞానం రావాల. జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాల. ధ్యానం ఎట్లా చేయాలా? నాకు అది మాత్రం చాలా ఇష్టమైపోయింది. ముక్తి. ముక్తి అంటే అదొక వస్తువా? పదార్థమా? అదొక పదార్థమా? లేక అదొక ప్లేసా? లేక అది జ్ఞానమా? నాకేం తెలీదు. ముక్తి కావాలా అనేది మాత్రమే నాకు అర్థమయ్యింది. కావాలా అనే కోరిక పుట్టింది. ఎందుకో తెలీదు. హ్మ్. మరి ఎలా? ధ్యానం ఎలా నేర్చుకోవాలా? నేను ఆరో అధ్యాయంలో చాలా బాగా వివరించినారు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు. కానీ వాళ్ళు గూడా అన్నీ చెప్పినారు. అప్పుడు నాకేమి చెయ్యాలా అనిపియలే. ధ్యానం కావాలా అనిపియలే. ఎప్పుడు 12 అధ్యాయంలో లాస్ట్‌లో ఒకసారి చెప్తాడు కృష్ణ పరమాత్ముడు. నేనన్నీ చెప్పేసినాను. నీ ఇష్టం. నువ్వేది చేస్తావో చేసుకో. ధ్యానం చేస్తే మాత్రమే నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్తాడు. అప్పుడెప్పుడో నాకి తలలో పడింది. కావాలా అనే కోరిక వచ్చేసింది. ఈ ఈ ధ్యానం నేర్చుకోవాలంటే ఎట్లా అని నేనొచ్చి దేవుడి ముందర కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చునేదాన్ని. కానీ అంత సులభంగా అయితుందా? 60,000 ఆలోచనలు రోజుకొచ్చేది. ఎట్లొస్తుంది ధ్యానము? అంత సులభంగా అయితా ఉండలే. రాలేదు. సరే నేర్చుకోవాలనే తపన ఉండేది కదా! అందుకు గాను 4, 5 సొసైటీలు స్పిరిచువల్ సొసైటీస్‌లో అంతా నేను ఎంటర్ అయ్యి సరి దాన్ని చూసాను. ఆ! వెళ్ళాను దానిలోకి. కానీ నాకిక్కడ సమాధానం దొరకలేదు. నేను ఈ వెతుకులాటలోనే ఉండేప్పటికి మా పిల్లలంతా పెద్దోళ్ళయిపోయి, సరే వాళ్ళ జవాబుదారీలన్నీ జాస్తి అయిపోయాయి ఇంట్లో. అప్పుడు నేను ఈ కోరికను పక్కన పెట్టేసి, నా కర్తవ్యం ఉంది కదా! మన గురువుగారు అదే కదా చెప్పింది. నీవు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తిగా చేయాల్సిందే. అది ఎంత మాత్రము వదిలేయట్లేదు చెప్తారు కదా! అదెప్పుడు తర్వాత తెలిసిందే. ఆ! అట్లా నేను కర్తవ్యంలో మునిగిపోయాను. ఆ! అట్లా ఉండేప్పుడు ఒకరోజు ఉన్నదున్నట్టే మా రిలేషన్ ఒకరు సుమ అని ఆవిడ నాకు మెసేజ్ పంపించింది. అంటే పంపించింది ఎవరితోనో. ధ్యానం చెప్పిచ్చేవాళ్ళు వస్తా ఉండారు మా ఇంటికి. మీరు రాండి అని. నాకి చాలా సంతోషమైపోయింది. ఎందుకంటే నేను పుడికినాను కదా! ఇంతకుముందు ధ్యానం కావాలని. ఎట్లయింది అంటే నాకి కావాల్సిన తీగ పుడుకుతా ఉంటే, వెతుకుతా ఉంటే నా కాళ్ళకే చుట్టుకున్నట్టయింది నాకి. ఆ! ఇంత మంచి అవకాశం దొరికింది కదా! అని అప్పుడు ఇంట్లో కూడాను మా అమ్మాయి డెలివరీ అయింది. చిన్న పాప. వాళ్ళంతా నాకి కష్టముగా ఉండే. అయినా నేను పోయినాను. వాళ్ళ ఇంటికి పోయి అక్కడ గౌరీబిదనూరు నుంచి రాజలక్ష్మి మేడం అని ఆవిడొచ్చి ధ్యానం ఎలా చేయాలా? ఎంతసేపు చేయాలా? ధ్యానం వల్ల లాభాలేమి అన్నీ వివరించిపోయారు. సరే ఇంటికొచ్చి నేను ఇంట్లో 5 నిమిషాల నుంచి పెంచుకొని పోతి ధ్యానం చేయడం. అట్లా రోజుకి 3 గంటలు చేసేదాన్ని. ఒకసారి 24 గంటలు ధ్యానమయింది మా ఊర్లో. అప్పుడు 24 గంటలు కూడా కూర్చొనున్నాను. ఆ 24 గంటల్లో నేను ఒక లోట నీళ్లు కూడా తాగలేదు. పైకి కూడా లేయలేదు. వాష్‌రూమ్ కూడా వెళ్ళలేదు. నాకే ఆశ్చర్యము. కానీ నాకేం వినిపిచ్చదు, కనిపిచ్చదు. అంతసేపు కూర్చుంటే కూడాను. ఆహ్, స నాకీ ఆలోచన రహిత స్థితిలో ఉండేదాన్ని. సరే ఇట్లా ధ్యానం నేర్చుకున్నాను. ఈ ధ్యానం నేర్చుకుందెట్లా? మన గురువుగారి ద్వారా కదా! అట్లే ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలా, ఈ ధ్యానము ఇంకా, ఇంకా అందరికి మనం ఇంకా ఈ ధ్యాన మార్గంలో ముందరకు పోవాలంటే ఏం కావాలంటే ఫస్టు ఆహారము. ఆహారము హ్మ్.
మన అంతకుముందు అదే ఈ ధ్యాన మార్గంలో నేను ధ్యానం చేసేప్పుడు మన గురువుగారు అప్పుడప్పుడు అంటే నేను నేర్చుకున్నాక ఒక 2 సంవత్సరాలకు మా ఊరికొచ్చారు. అప్పుడు వాళ్ళని ఫస్ట్ టైమ్ చూసింది. నేను అనుకునేదాన్ని ఏమి గురువు అంటే ఇట్లా ఉండారు కదా! అంటే జీన్స్ ప్యాంట్ ఏసుకొని వాళ్ళు బాగా ట్రిమ్‌గా ఉండేవాళ్ళు. ఇట్లుండారే అనుకునేదాన్ని. ఆ! తర్వాత అయినా నాకు ధ్యానం కదా కావాలా! సర్లే నేను ధ్యానం చేసుకుందాము అనుకోని ధ్యానం చేసేదాన్ని. తర్వాత అప్పుడప్పుడు వచ్చేవారు. మా ఊరికొచ్చేవారు. వాళ్ళ నుంచి ఒక్కోసారి ఒక్కోటి చాలా చాలా నేర్చుకున్నాను. నేను కొన్ని కొన్ని మాత్రము చెప్పగలను. ఆహ్, చాలా మార్పులొచ్చేసినాయి నాలో. ఆ! రె వ వ ఏడాదికి 2 సార్లు ఆహ్, ధ్యాన మహాచక్రానికి వెళ్ళేదాన్ని. శ్రీశైలం ధ్యాన చక్రం 2009లో స్టార్ట్ అయింది. అప్పటినుంచి అన్నిటికి వెళ్ళేదాన్ని. బుద్ధ పౌర్ణమి బెంగుళూరులో పిరమిడ్ వ్యాలీలో అయ్యేది కదా! అక్కడికి వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడు మా ఊరికొచ్చేవారు గురువుగారు. అట్లా గురువుగారిని కలుస్తూనే ఉంటావాడిని. ఉంటే వాళ్ళ నుంచి నేర్చుకోండే దాంట్లో నేను కొన్ని పాయింట్లు చెప్తాను. ఫస్ట్ ఏం కావాలా ఈ ధ్యాన మార్గంలో ముందరకు పోవాలంటే ఆహారము శ్రేష్టం. ఆహారము ఎంత మాత్రంలో ఆహారం నుంచి ఏమైతుందంటే మనం తీసుకునే ఆహారము 3 విధాలుగా మన శరీరంలో పనిచేస్తుంది. ఒకటి రక్తముగా, 2 మనసుగా, 3 మలినంగా 3 రకాలుగా విభజిస్తుంది ఈ ఆహారం మన శరీరాన్ని. అందుకు గాను మనం తీసుకునే ఆహారం నుంచినే మనకి ఆలోచనలొస్తాయి. ఆలోచనల నుంచినే మన జీవన విధానం ఉంటుంది. అందుకు గాని మనము ఎప్పుడు ఆహారాన్ని శాకాహారము, యుక్తాహారంగా, మితాహారంగా, నిరాహారంగా అన్ని రకాలుగా తీసుకోవాలని మన గురువుగారు ఎప్పుడూ చెప్పేవాళ్ళు. కరెక్ట్ కదా! మా వాళ్ళ వా మన గురుగారు తల్లిగారు కూడాను రోజు మడి కట్టుకొని భక్తి గీతాలు పాడుకుంటూ వంట చేసేవారంట. మా అమ్మగారు కూడా అట్లే చేసేవారు. ఎప్పుడో నేను 80 ఏళ్ల కిందట అప్పుడు గూడా మా అమ్మగారు అట్లే చేసేవాళ్ళు. ఎప్పుడూ భక్తి గీతాలు పాడుకుంటూ, భగవద్గీత చెప్పుకుంటూ సరే రామ భజన చేసుకుంటూ వంట చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ಯಾವ మనసుతో చేస్తారో అదే మనసు ఆ వంటలో కూడాను ఉంటుందనమాట. ఆ ఆహారం తీసుకోండే వాళ్ళకి కూడాను అదే మనసు వస్తుంది. అందుకు గాను వంట చేసేవాళ్ళు, వంట చేసే విధానము వంట హ్మ్. వం వండి వడ్డిచ్చేవాళ్ళు వన్ ఆ ఆహారాన్ని తీసుకునేవాళ్ళు. అందరికి కూడాను ఇ ఇదే వర్తిస్తుంది. ఎట్లా? వాళ్ళు ಯಾವ మనసుతో చేస్తారో అదే మనసులో అందరికిను వస్తుంది. అందుకే అయినంత సాత్విక ఆహారంతో మితాహారంగా ఉండాలని వారానికి ఒకరోజు మితాహారం కూడా నిరాహారం చేయాలా. మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. అన్నిటికీ మన గురువుగారు ఏం చెప్పారంటే లంకణం పరమౌషధం అని చెప్పేవారు. అందుకు గాని అప్పటినుంచి మా అమ్మగారు అలా వంట చేసినాను నాకేం తెలీదు. నేను వంట చేసేప్పుడు కూడాను భగవద్గీత చెప్పుకొనే వంట చేస్తా ఉంటే ఇప్పుడు గూడాను రోజు నేను మొబైల్‌లో భగవద్గీత వేసుకొని వింటూ వంటింట్లో ఉంటాను. వంట చేస్తూ ఉంటాను. అట్లా అలవాటయిపోయింది. అదేమిటికి ఎలా అనేది అప్పటికి తెలీదు. మన గురువుగారు ఎన్ని రకాలుగా విడదీసి మన మనసు దాంతోనే ఆహారం నుంచి మనసు, మనసు నుంచినే ఆలోచనలు, ఆలోచన నుంచి వచ్చేదే హ్మ్. కర్మలు. ఆ కర్మల నుంచి మనం చేసే పనులు. ఆ పనుల నుంచి వచ్చేదే ఫలితాలు. ఆ ఫలితాల నుంచి వచ్చేది మన జీవన విధానము. అందుకుగానే మన ఆహారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ ఆహారానికి మనము ఎంత విలువ ఇచ్చి ఆహారాన్ని ఎంత శ్రద్ధాభక్తిగా చేసుకొని తినాలా. మనం ఇప్పుడేం చేస్తా ఉన్నామంటే మొబైల్ చూసుకొని వంట చేస్తాము. టీవీ చూసుకొని వంట చేస్తాము. పనికిరాని మాటలు మాట్లాడుకొని వంట చేస్తాము. అవన్నీ చేసుకొని చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి వేడి చేసుకొని తింటాము. అది ఎంత మాత్రమో తప్పు. ఓవెన్‌లో వాడనే వద్దండి ఓవెను అని మన గురుగారు చెప్తారు. ఎంతసేపున్నా మనం వేడి వేడిగా, రుచి రుచిగా, అప్పటికప్పుడు శుచిగా, శుభ్రంగా చేసుకొని వంట వండుకొని మనము ఆహారాన్ని తీసుకోవాలా అనేది గురువుగారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. హ్మ్.
ఆ తర్వాత నో కంప్లైంట్స్, నో కామెంట్, నో ఆర్గ్యుమెంట్స్, నో జడ్జ్‌మెంట్. దాని విలువ ఎప్పుడు తెలిసిందంటే మన గురువుగారు చెప్పినాకే తెలుసు. అంతవరకు తెలీదు. ఎక్కువగా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడేదాన్ని. తర్వాత ఆర్గ్యుమెంట్ జాస్తి. వాళ్ళేమన్నా మాట్లాడేప్పుడు వాళ్ళేదో ఒక సబ్జెక్ట్ చెప్తే, నా సబ్జెక్ట్ పైన నేను ఆర్గ్యూ జాస్తి చేసేదాన్ని. తర్వాత జడ్జ్‌మెంట్. ఆ జడ్జ్‌మెంట్ కూడా అవసరం ఉందో లేదో, అది ఆ విషయం మనదో కాదో అది కూడా తెలియకుండా అందరితోనూ జడ్జ్ చేసేదాన్ని. ఈ 3 విషయాలు నేను చాలా చాలా గమనించుకొని నా తప్పును నేను సరిదిద్దుకుంటా పోతా ఉన్నాను. ఇంకా ఉంది. ఎందుకంటే పూర్తిగా పోయిందనే చెప్పచ్చు. కానీ ఎప్పుడైనా ఒక్కోసారి ఆ రాగద్వేషాలని పుట్టేస్తాయి కదా! మన ఆహారం నుంచి. ఏదో బయట ఆహారమో లేదా ఎవరో వండిండే ఆహారమో ఎప్పుడైనా అయినంతగా నేను ఎక్కువగా బయట ఆహారం తీసుకోను. ఎవరెవరో వండిండేది కూడా తినను. వెజ్, నాన్ వెజ్ ఉండే హోటల్స్ కూడా పోను. వెజ్ హోటల్స్‌కి పోతే కూడాను అక్కడ ఆహ్, జైన్ ఫుడ్ అని దొరుకుతుంది. దాంట్లో ఆహ్, వెల్లుల్లి కూడా వేయరు. తర్వాత ఆనియన్ కూడా వేయరు. అందుకు గాను అట్లా ఫుడ్డే తీసుకుంటాను. ఒక్కోసారి అట్లా అయిపోతుంది. ఈ అరిషడ్ వర్గాలు నుంచినే మనకి కామ క్రోధాలు అనేవి వస్తాయి. దాని నుంచి వస్తుంది. ఒక్కో తప్పు నేనప్పుడు అనుకునేది. నన్ను నేను అనుకునేది. తప్పు కదా! నేను ఇట్లా మాట్లాడకూడదు. మాట్లాడేస్తున్నాను అని నన్ను నేను విమర్శించుకునేదాన్ని. ఇప్పుడు అట్లా ఎక్కువగా నన్ను నేను చెక్ చేసుకుంటా ఉంటాను ఎప్పుడూను. ఓహ్! ఇది మాట్లాడొచ్చునా? మాట్లాడకూడదా? తినొచ్చా? తినకూడదా? ఇక్కడికెళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? అవన్నీను ప్రతి నిమిషం గూడాను నన్ను నేను జడ్జ్ చేసుకుంటా, చెక్ చేసుకుంటా ఉంటాను. ఇది కూడా మన గురువుగారి నుంచి నేర్చుకున్నాను. తర్వాత గురువుగారు అప్పుడప్పుడు వచ్చేవారు కదా మా ఊరికి. వచ్చినప్పుడు నాకి ఎక్కువ వాళ్ళతో మాట్లాడడానికి మాటలు రావు. వాళ్ళు ఎదురుగా ఉంటే. వాళ్ళొచ్చినప్పుడు ఏదో అది అడగాల, ఇది అడగాల అనుకునేదాన్ని. కానీ నేను అడగలేకపోతా ఉంటి. మా ఫ్రెండ్ ఇంటికి సుమా వాళ్ళ ఇంటికే ఎక్కువగా వస్తాండ్రి. వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు నేను కూడా పోయి వాళ్ళ కిచెన్‌లో వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసేదాన్ని. సర్ కూడా వచ్చి అక్కడ వంట చేసి వాళ్ళు వండి మాకందరికి పెట్టేవాళ్ళనమాట. వాళ్ళ నుంచి ఎట్లా వండాలా? ఎట్లా వడ్డించాలా? అవన్నీ కూడాను నేర్చుకున్నామనమాట. ఆహ్, తర్వాత హ్మ్, హ్మ్. ఈ వ ఒకసారి ఏం చెప్పినారంటే, మేడం మీరన్నీ నేర్చుకొని మీరు అనుభవం పొందడం కాదు. మీరు అందరికీ తెలి తెలియజేయాల. అందరికీ ప్రచారం చేయాల. ప్రచారం ఎక్కువ చేసినంత మీరు ఎదుగుతారు అని చెప్పారు. అప్పుడు ఎదుగుతారని చెప్పి, అవును సార్ అందరికీ పాంప్లెట్లు ఇస్తాము. మా దగ్గర పెట్టుకుంటాము, పంచుతాము, అందరికి చెప్తాము అంటే, ఆ గర్భిణీకులకి చెయ్యండి ఎక్కువగా. వాళ్ళకి ప్రచారం చేయాలా. వాళ్ళకి చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ కడుపులో ఉన్నప్పటి నుంచినే ఆధ్యాత్మిక మార్గం అనేది వాళ్ళకి వస్తుంది అని చెప్పిరి. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఎట్లా గర్భిణీలకు చెప్పాలా అంటే ఎక్కడ దొరుకుతారో, ఎప్పుడో ఎక్కడైనా ఒకరు దొరుకుతారు. కానీ వాళ్ళందరూ ఎవరెవరికో మనం చెప్పేకైతుందా? ఎట్లయితుందప్పా! సరేమో ఇంత ఈజీగా చెప్పేస్తా ఉండారు కదా! అనుకుంటా అంటే అనుకోని నేనొక వారం రోజుల అనుకోంది. ఆ వారం కూడా లే ఒక 3 డేస్ బ్యాకు అనుకోంది. మా ఫ్రెండ్ ఒకామె భారతి అని మా ఇంటికొచ్చింది. అప్పుడప్పుడు వచ్చేది. ఆ రోజు కూడా వచ్చింది. ఆ రోజొచ్చి ఏం చెప్పిందంటే, నేను కూడా సత్యసాయి సమితిలో ఉంటి ముందు. భజనలంతా చేసేదాన్ని. భజనలకు పోయేదాన్ని. ఈ ధ్యాన మార్గానికొచ్చినాక వద్దనిపిచ్చింది. పోలేదు. ఆమె ఇప్పుడు పోతా ఉంటుంది. ఆమె వచ్చింది. ఆమె ఏం చెప్పిందంటే అక్కడ మన ఊర్లో మంజునాథ డాక్టర్ అని స్కానింగ్ సెంటర్ డాక్టర్ ఉన్నారు. వాళ్ళ స్కానింగ్ సెంటర్‌కి రోజుకి 25, 30 మంది పల్లెల నుంచి గర్భిణీలొస్తారు. ప్రెగ్నెంట్సు స్కానింగ్‌కి. వాళ్ళు పల్లెల నుంచి వస్తారు కదా! మధ్యాహ్నం భోజనం పాపం వాళ్ళకుండదు గదా! వాళ్ళు తర్వాత అక్కడి నుంచి హోటల్‌కి పోవాలంటే దూరమైతుంది. అందుకు గాను మీ సత్యసాయి సేవా సమితి నుంచి రోజుకి ఇద్దరొచ్చి మా ఇంట్లో వంట అంటే ఒక పలావో లేదా ఒక పొంగల్లో, లేక పులిహోరనో ఏదైనా
ఒక వంట చేసి వాళ్ళందరికీ వడ్డిస్తామంటే, "మీరెట్లున్నా అందరికి సేవాకి పోతారు కదా! మా ఇంటికొస్తామంటే నేనన్నీ మీకు అరేంజ్ చేస్తాను" అని చెప్పారంట సార్ డాక్టరొచ్చి. మంజునాథ డాక్టర్. చూడండి ఎలాంటి డాక్టరంటే, ఈ కాలంలో ఎంతసేపున్నా డాక్టర్స్ ఫీజులు ఎక్కువ చేసుకునే పోతారు కానీ, సేవ చేయాలనే వాళ్ళు ఎంత తక్కువగా ఉంటారు కదా! ఇంత పెద్దూర్లో వాళ్ళు నాకు కనిపించింది అట్లా అని డాక్టరంటే. అని నా ఫ్రెండ్ చెప్పింది. రేపటి నుంచి మేము వెళ్తాన్నాము అని. అప్పుడు నాకు టక్కని ఆలోచనొచ్చేసి, భారతి నేను కూడా వస్తాను మీతో. నేను కూడా చేస్తాను. అది చేసేసి డాక్టర్ పర్మిషన్ తీసుకొని నేనందరికీ ధ్యానం చూపిస్తాను అంటి. అయితే రా పర్వాలేదు. డాక్టర్ ఒప్పుకుంటారా అంటే, ఓహ్! ఒప్పుకుంటారు రా అనింది. అప్పుడు నేను కూడా పోయేదాన్నండి. వారానికి ఒక రోజు. ఒకరోజు పోయి అక్కడ ఒక 25, 30 మంది ఉంటారు. వాళ్ళందరికీ వంట చేసి అదే ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ వడ్డించి, వాళ్ళందరూ తిన్నాక వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళకి ధ్యానం అంటే ఏమి అని చిన్న చిన్న బుక్స్ ప్రింట్ చేపిస్తే నేను బుక్స్ తీసుకొని పోయి అందరికీ ఇచ్చి ధ్యానం చేపిస్తా అంటి. ఒక 10 మినిట్స్ అంతే. ఎక్కువ చేపిచ్చాక ఏమైతుంది అంటే, వాళ్ళకి డాక్టర్ పిలుస్తారేమో, అక్కడికి లోపలికి పోలేమో అనే గమనం అక్కడుంటుంది కదా! ఎట్లా చేయాలనే విధానం తెలియని మాత్రం చేపిస్తా అంటి. అట్లా సుమారు చాలా సార్లే అంటే హ్మ్. రె రె 3 సంవత్సరాలే పోయినాను వారానికోసారి. తర్వాత కోవిడొచ్చేసా. కోవిడొచ్చినాక సరే ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు గదా! అక్కడ స్కానింగ్ సెంటర్ కూడా కొన్ని రోజులు బంద్ చేసేసిరి. అందుకని నేనప్పుడు నిలిచిపోతి. అప్పటినుంచి నేను తిరిగి పోలేదు. సరే చెప్తి నేనిట్లా చేస్తి అంటే, "చాలా మంచి పని చేసినారు మేడం" అన్నారు. హ్మ్. తర్వాత ధ్యాన ప్రచారము పాంప్లెట్స్ అన్నీ పెట్టుకొని ఎప్పుడూ హ్మ్. హుహు. ఏ పర్స్ ఉంటే ఆ పర్స్‌లో ఉంటాయి నావి పాంప్లెట్స్. ఎవరు దొరికితే వాళ్ళు బస్‌లో కానీ, ట్రైన్‌లో కానీ, ఫ్లైట్‌లో కానీ ఎక్కడ పోతే అక్కడ ఎవరుంటే పక్కల వాళ్ళకి చెప్పి ఇవ్వడము నాకు చాలా అభ్యాసమైంది. వేరే దగ్గరలకు కూడా పోతా ఉంటాము. పోయి అన్ని దగ్గర ప్రచారం చేసినాము. సార్ ఏం చెప్పినారంటే, అన్నిటికన్నా ఉత్తమమైండేది అంటే జ్ఞాన ప్రచారానికి కూడా మీరిండేది అంటే సేవ. సేవ అన్నారు. సేవ అంటే నేను అంతకు ముందే సేవకి తిరుపతికెళ్ళాను. తిరుపతిలో సేవ అంటే టెంపుల్‌లో వెళ్ళండి, వెళ్ళండి అని క్యూ పంపడము, లడ్డు ప్యాకింగు, స్కానింగు అక్కడ బ్యాగ్ స్కానింగు అట్లవి రోజుకొకటి ఒక వారం రోజులు వాళ్ళు ఏం డ్యూటీ ఇస్తే ఆ డ్యూటీ చేయడము. అట్లా అక్కడ చేశాను. అదయినాక హుండీ కౌంటింగ్. పెద్ద పెద్ద టెంపుల్స్‌లో షిరిడీలో ఇక్కడ ఘాటీ సుబ్రహ్మణ్యంలో అట్లా బెంగుళూరు చాలా టెంపుల్స్‌లో అంతాను హుండీ కౌంటింగ్‌కి పిలిచేవాళ్ళు. పోయి అక్కడ మార్నింగ్ పోయి హుండీ కౌంటింగ్ చేసి వాళ్ళకు అంత ఎంతయింది అని ఒప్పించేసి వచ్చేది. ఆ సర్వీస్ చేస్తి. అదయినాక పుట్టపర్తి మందిరంలో వైట్ ఫీల్డ్ స్వామి మందిరంలో సర్వీస్ చెప్తున్నారు. అక్కడ వాళ్ళేం చెప్తే అది. అందరిని క్యూలో పెట్టడము, సైలెంట్‌గా ఉంచడము, తర్వాత అక్కడంతా ఊడ్చి శుభ్రం చేయడము, పూజా సామాగ్రి అంతా కడగడము, అట్లా వాళ్ళేం చెప్తే అవన్నీ అక్కడ చేస్తున్నారు. అదైనాక హ్మ్. మా ఊరు దగ్గర హాస్పిటల్ కొత్తగా అయింది. అంటే ఒక 3, 3 ఇయర్స్ అయింది. ముద్దేనహళ్ళి అని సర్వం విశ్వేశ్వరయ్య ఇంజినీర్ అందరికీ తెలుసు కదా! వాళ్ళ బర్త్ ప్లేస్ అనమాట. అక్కడ ఒక పెద్ద హాస్పిటలు. యావది సత్యసాయి సేవ వాళ్ళది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది. ఆ హాస్పిటల్‌లో సర్వీస్‌కి పోయేదాన్ని. మార్నింగ్ పోయి ఈవినింగ్ వరకు సర్వీసు. వాళ్ళేం చెప్తే అవన్నీ సర్వీస్ చేసి వస్తూ ఉంటి. అదైనాక సార్ ఒకసారి ఏం చెప్తున్నారంటే, అన్ని సేవలకన్నా ముఖ్యమైనది అంటే ధ్యానులకు సేవ చేయడం మేడం. ధ్యానులకు సేవ చేయాలా అంటే ఇప్పుడు ఆ సేవలన్నిటికి డబ్బులిస్తే ఎవరో దొరుకుతారు. ఇది అట్లా కాదు కదా! జ్ఞానాన్ని పంచే ధ్యానులకు సేవ చేయడం అంటే ఉత్కృష్టమైన సేవ అని చెప్పారు సార్. అప్పటినుంచి నేను మన పిరమిడ్ సొసైటీలో సేవ. లాస్ట్ ఇయరు కడతాల్లో 11 రోజులు సేవ చేసొచ్చేసాను. 11 రోజులు పూర్తిగా ఉన్నాను. ఇక్కడ బుద్ధ పౌర్ణమికి మ్యూజిక్ ఫెస్ట్‌కి ఏడాదికి 2 సార్లు పోయి 5 రోజులు, 3 రోజులు వాళ్ళు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు సర్వీస్ చేసి వస్తా ఉంటాను.
నాకు ఏమనిపించింది అంటే, ఓహ్! ఈ సేవలు కూడాను ఒకటైనాక ఒకటి నన్ను ముందుకు ఎంత బాగా తీసుకెళ్ళిందంటే నాకు చాలా ఆశ్చర్యమైతుంది. ఎందుకంటే ఆ సేవలన్నిటికన్నా ఇది ఉత్కృష్టమైన సేవ. ఈ సేవ దొరికినాక ఇప్పుడు అవన్నీ వద్దనిపిస్తుంది. అదేమైనా పిలిస్తే లేదప్పా నేను రాలేదు అంటాను. అట్లా వద్దనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎదిగిన దానికే కదా నాకు ఆ సేవా భాగ్యం దొరికింది అని నాకనిపిస్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సేవ మొన్న కూడా బుద్ధ పౌర్ణమికి పోయి వారం రోజులు సేవ చేసి వచ్చేసాను. అట్లా ఈ సేవ అనేది చాలా, చాలా మనతో అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుంది అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను ధ్యానానికి ముందు ఉన్న పరిస్థితుల్లో నా పరివర్తన అనేది ఎంతగా ఎదిగింది అంటే ఇప్పటికే హ్మ్. చాలా ఉన్నత స్థితికి చేరుకున్నాననే చెప్తాను. ఈ ఇది ఎట్లా వచ్చింది అంటే మన సాధన, ఆధ్యాత్మిక సాధన. ఈ ధ్యాన సాధనలో మనం ముందుకెళ్ళినంత మన పరివర్తన కూడాను ముందుకెళ్తుంది. ఇవన్నీ నేర్చుకుంది మన గురువుగారి నుంచినే. ఒక్కోసారి ఒక్కోటి. ధ్యాన సాధన నుంచి ఒక్కొక్క మెట్టే ఎక్కి పైకొచ్చినాను. ఈ సేవా భాగ్యం అనేది చాలా చాలా హ్మ్. ఉత్కృష్టమైన సేవ అనే చెప్పచ్చు. ఈ సేవ నుంచి ఎన్నో రకాలుగా నేనక్కడికి పోయి సేవ చేసి వచ్చాక పరివర్తన, నాలో మార్పులు ఎట్లొస్తుంది అంటే చాలా బాగా కోపం అనేది తగ్గిపోయింది. ఆశలనేవి తగ్గిపోయినాయి. తర్వాత రాగద్వేషాలు అంటే వేరే వాళ్ళ పైన నాకి అసూయ, ఈర్ష్య అవన్నీ చాలా పోయినాయి. ఇప్పుడేమి లేవు. హ్మ్. ఇప్పుడేమీ లేవు. చాలా పోయినాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా ఒకోటొస్తుంది. అప్పుడు కూడా నేను అనుకునేదాన్ని. ఇది కూడా నాలో ఉండకూడదు కదా! ఎందుకిట్లా అయింది? ఆయన ఎంత సేవ చేసి కంప్లీట్ మ్యాన్ అయినారో, అంత మంచి గురువుగారు మనకు దొరికినారంటే, మనకు కూడా కావాలి కదా! ఈ మనము జన్మ తీసుకోండేది దానికే కదా! మనం కూడా కంప్లీట్ మ్యాన్ కావాలా అని. కానీ నేను వచ్చిందేమి ముక్తి కోసం. ముక్తి అనేది నిజంగా నాకు చాలా బాగా దొరకతా ఉందనమాట. ఎందుకంటే నాది సంసారంలో ఎన్నో గందరగోళాలుండేవి. హ్మ్. అవన్నీ ఒకటొకటే ఎంత బాగా విడుదలైపోయిందంటే, చాలా చాలా బాగా విడుదల చేసుకొని, ఇప్పుడు ఎంతో ఫ్రీగా నాకు 72 సంవత్సరాలు. ఎంతో ఫ్రీగా ఇప్పుడు కూడాను వంటింట్లోకి పోతాను. కోడలితో వంట చేస్తాను. కోడలి జతలో ఆమె లేదంటే కూడా చేస్తాను. కొడుకు షాపుకి పోతాను. కొడుకు లేడంటే అక్కడ షాప్‌లో కూడా కూర్చుంటాను. కానీ నాకీ ఆ షాప్ స్టార్ట్ చేసిందే నేను. కానీ నాకిప్పుడును బీము, బ్యాడ్లు ఏది రేట్లు ఏమీ తెలీదు. మా అబ్బాయి ఉంటాడు. వాడు చేసుకుంటాడు. నేను క్యాష్ మీద కూర్చుంటాను, వస్తాను. ఇంట్లో కూడా అంతే. ఆమెతో అడుగుతాను ఏం చేయాలా? ఏమేం కావాలా? ఎట్లా అని. అంతే. ఆమె ఏం చెప్తే అది చేస్తాను. అంటి ముట్టకుండట్ల. ఆ తామరాకు పైన నీటి బుట్టలాగా జీవిస్తా ఉండాను. అవన్నీ నాలో తగ్గిపోయింది. ఎట్లా? అంత సులభంగా విడుదలైపోయింది. ఎట్లా అంటే నాకే ఆశ్చర్యమైతుంది. అంత ఈజీగా నేను ఒక్కోటే వదిలించుకున్నాను. బలవంతంగా వదలలేదు. వదిలినాయి. నా నుంచి అవన్నీ వదిలిపోయినాయి. ఇంత మంచి ధ్యాన మార్గానికి చూపించిన మన గురువుగారికి మనం ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. ఎంత బాగుందంటే ఈ లైఫు ఆహ్, చెప్పడానికి మాటలు లేవు. ఇంత మంచి నాకు అవకాశం ఇచ్చిన ఈ కంప్లీట్ మ్యాన్ వేదికకు మీ అందరి సహకారానికి నా అనంతనంత కృతజ్ఞతలు చెప్తూ నేను విరమించుకుంటాను మేడం. యెస్. థాంక్ యూ మా. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు థాంక్ యూ. అండ్ మీరు అలాగే మీరు అవకాశం చెప్పారు ఇచ్చిన కదా! దానికి మీకు నేను థాంక్స్ చెప్పాల. ఎందుకంటే నేను నేర్చుకోండేది, నేను పొందిండేది మన గురువు గారి నుంచి చెప్పుకునే భాగ్యం ఇచ్చినారు కదా మీరు. మీకు నా అవునమ్మా. ధన్యవాదాలు. యెస్.
థ్యాంక్ యూ. అండ్ మీరన్నారు కదా! ఫస్ట్ భగవద్గీత నుంచి నేను నేర్చుకుంటూ, చదువుకుంటూ అప్పుడు ఊరికే చదివేవాళ్ళం కానీ, పూర్తిగా మనకేంటనేది అర్థం అయ్యేది కాదు. చదివితే మంచిది. శ్రీకృష్ణ హ్మ్. భగవానుడు చెప్పాడు చదివితే మంచిది. శ్లోకాలు నేర్చుకుంటే మంచిదన్న అంతే. ఉద్దేశంతోనే చదివేవాళ్ళం ఆ బుక్కు. అవును. బట్ అవును. మళ్ళీ బద్రి గారొచ్చి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తే తప్ప మనకర్థం గాలేదు నిజంగా అదే. మీరన్నట్లు. అండ్ వంట. మనం ఎలాంటి ఆహారం తింటే అలాంటి ఆలోచనలే కలుగుతాయని. అండ్ మీరు వస్తుంది. ఇంకొకటి ఒక చక్కటి మాట, ఒక గొప్ప మాట చెప్పారు. ఏంటంటే, ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక నేను బుద్ధ భగవానుల వారంటారు కదా! నేను నేర్చుకున్నవి పొందిన వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ అని చెప్పేసి. నాలో కోపం, అవును. నాలో ఈర్ష్య, నాలో అవును. అసూయ, నాలో ఈ భావాలన్నీ పోగొట్టుకునేవే ఎక్కువ అని అలా మీరు గూడా జెప్పారు. అవును. యెస్. ఆ! అంతే కదా! మనం పోగొట్టుకోవడమే ఎక్కువుంటుంది. అంటే ఇలాంటివన్నీ హ్మ్. పోగొట్టుకోవటమే ఎక్కువుంటుంది. అవును. ఇవన్నీ అవునవును. పోగొట్టుకోవడానికే వచ్చాం నిజంగా అద్ చెప్పాలంటే. ఆ! పోగొట్టుకున్న దానికే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉండగలుగుతాను. కరెక్ట్. నిజంగా. హ్మ్. నిజంగా. యెస్. హ్మ్. సూపర్. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అమ్మా. సో ఫ్రెండ్స్ థాంక్ యూ. విన్నారు, వీక్షించారు కదూ! సో హ్మ్. మేడం గారు మరి ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర వారు చూసి ఏం నేర్చుకున్నారు? ఒక చక్కటి మాట ఏంటంటే, ఇవన్నీ పోగొట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇవన్నీ ఓపెన్‌గా చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేర్పించారు గురువుగారు. ఊరికే కాదు అవును. కంప్లీట్ మ్యాన్ అయినదది ఆయన. సో ఇవన్నీ నేర్పించారు. ఆయన పాటించారు. అందుకే మేము చూసి నేర్చుకోగలిగాము అని ఇంత చక్కగా మనకు అవును. వివరించి చెప్పారు మేడం గారు. కదా! అవునవును. యెస్. థాంక్ యూ సో మచ్ అమ్మా. హ్మ్. మళ్ళొకసారి చెప్తున్నాను. థాంక్ యాహ్! యూ. ఫ్రెండ్స్ మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని మరి కొనసాగించుకుందాము. సో మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. కొల్లాపూర్ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారిని హ్మ్. ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ మ్యూట్‌లో ఉన్నారు సార్ మీరు. అన్‌మ్యూట్ చేసుకోండి. మైక్ సింబల్ ఉంది కదా! దాన్ని ఆన్ చేసుకోండి సార్. సంథింగ్ సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటా. సార్ మైక్ ఆన్ చేసుకోండి. సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ చేస్తారు. సార్‌కి వస్తది. సిగ్నల్ ప్రాబ్లమ్ అనుకుంటాము. సార్ మైక్ కింద మైక్ మీద ఒత్తండి సార్. స్టార్టింగ్‌లో ఫస్ట్‌లో ఉంటది చూడండి మైకు. కింద కింద. మైక్ సింబల్ ఉంది చూడండి. దాని పైన ప్రెస్ చేయండి సార్. ఓ చిన్న సార్ కింద ఇది ఉంది చూడండి. సార్ అన్మిట్ అని ఇక్కడ వీడియో పక్కన ఉంటది చూడండి స్టార్టింగ్‌లో. దాని మీద ఒత్తండి. కనిపిస్తోందా ఫస్ట్‌లో సార్? ఉంటది చూడండి సార్. స్టార్టింగ్‌లో ఉంటాయి చూడండి. ఆ వీడియో పక్కన ఉంది చూడండి సార్. ఆ వీడియో పక్కన మైక్ సింబల్ ఉంది చూడండి. మైక్ సింబల్. దాని పైన నొక్కండి. మీరిప్పుడు వీడియో బంద్ చేసుకున్నారు గదా! దాని పక్కలనే ఉంటది. ఇప్పుడు ఆన్ చేసిండ్రు గదా! మళ్ళీ దాని పక్కన ఉంటది చూడు మైక్‌లాగా పొడువుగా. సెకండ్. చేస్ మైక్‌లాగా ఉంటది చూడు సార్. మీరు వీడియో ఒత్తిండ్రు గదా సార్! దాని పక్కన ఉంటది చూడండి. ఎవరైనా ఉన్నారా మీ పక్కల? వాళ్ళకి జెప్దాం. Recording in progress. ఒక నిమిషం ఉండండి మేడం. సార్ సార్ ఫోన్ సార్ చేస్తా ఇక్కడ ఉండండి. మొబైల్ కనిపిస్తుందా? నా ఫోన్ కనిపిస్తుందా మీకు? వస్తున్నాడా? సార్ ఎవరైనా ఉన్నారా అక్కడ పక్కన? సార్‌కి ఫోన్ చేస్తే నేను చేస్తా ఉండండి మేడం. ఫోన్ చేస్తా. అలాగే. అలాగే. అలాగే మేడం.
ఫ్రెండ్స్, ఒక ఫ్యూ సెకండ్స్ మనం వెయిట్ చేద్దాం సార్ కొరకు కొద్దిగా. మేడం చేశారా? పాజ్ లో పెట్టేస్తామండి. మేడం వస్తున్నారు. అది అడ్మిట్ చేసినా కూడా రావట్లేదు. ఒకసారి లివ్ అయ్యి రమ్మని చెప్పాను. ఆ, వస్తారు అయ్యారు రాధా. అయ్యి జాయిన్ అయ్యారు. ఉమ్. రాధా మేడం చూసి సార్ వచ్చిందా? చూస్తున్నారు మేడం. రాధా మేడం చూస్తుంది. వేరే వాళ్ళు రా- చూస్తున్నారు. వేరే ఓకే. మేడం చూస్తుంది. అది మేడం చెప్పండి. లేదు మేడం, ఇక్కడ చూద్దాం. ఓకే ఓకే. అడ్మిట్ చేస్తే రావట్లేదంట. ఒకసారి లివ్ అయ్యి రమ్మని చెప్పాను. వాళ్ళ పాపని చూస్తారంట. వస్తారు. ఒకసారి జూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ జాయిన్ కాండి సార్. అప్పుడు సెట్ అవుతాయి ఒక్కొక్కసారి. హలో సార్. మంచిగా ఉంటుంది. యా ఫ్రెండ్స్, సో బాగుంటుంది. మరి మనకు సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, కొల్లాపూర్ నుండి. సో మరి వారు ఏం నేర్చుకున్నారు ఈ కంప్లీట్ మ్యాన్ దగ్గర నుంచి, మరి ఆ విషయ జ్ఞానాన్ని అంతా కూడా మనం తీసుకుందాం. మరి సార్ కి వెల్కమ్ చెప్పేసుకుందా. సార్, ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. చెప్తారు కదా. ఓకే అమ్మా, మాట్లాడచ్చా? మాట్లాడండి సార్, మాట్లాడండి. స్టార్ట్ చేయండి. పరమార్థ స్వరూపుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కరిస్తూ నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. 2006
ఫిబ్రవరిలో ఈ ధ్యాన మార్గంలోకి మా మేడం ప్రోద్బలం వల్ల వచ్చాను. ఆరోగ్యరీత్యా ఆమె నొప్పులతో, మోకాళ్ళతో నొప్పులతోటే కర్నూలు తిరగడం మేము. అప్పటికే డబ్బులు బాగా ఖర్చయినాయి. ఓ మిత్రుడొచ్చి ఇట్లా ధ్యానం చేస్తే తగ్గిపోయింది మా నాన్నకు, అంటే మా బంధువే. "అక్క నువ్వు గూడా ఇట్లా చెయ్యి. నాన్నని వచ్చి ఒకసారి ఇక్కడ చూసుకోపో" అని చెప్పంటే, ఈశ్వరయ్య అని వీపనాల పిరమిడ్ కట్టిండు. అతని దగ్గరికి పోయి ఈ ధ్యానాన్ని గురించి అడిగితే, పిరమిడ్‌లో ఒక 20 నిమిషాలు చొప్పున ధ్యానం చేయించి, కొన్ని బుక్స్ ఇచ్చి, "మీరు ఎక్కడైనా ఇంట్లో గూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ మార్గం ఆలోచించండి. అప్పుడప్పుడు నేను గూడా వచ్చి కలుస్తాను" అని చెప్పిండు. ఇంత మంచి దానికే ఇంత అన్ని తగ్గితే ఇంక మనం ఇదే మంచిది గదా! దీనికి ఖర్చు లేదు గదా! అనే భావంతోని రోజు మేము ధ్యాన మార్గంలోకొచ్చాము. అప్పటినుంచి నెగ్లెక్ట్ చేయకుండా ఇద్దరం శ్రద్ధతో చేసుకుంటూ వచ్చినాం. అయితే 6 నెలలకు గురువుగారు మాకు చూడడం జరిగింది అతన్ని. వనపర్తి ఫిబ్రవరి పిరమిడ్ ఓపెనింగ్ కొరకు సార్ అక్కడ వస్తున్నారని చెప్పంటే, ఆ కార్యక్రమానికి నేను గూడా అన్ని పనులు చేయడానికి కొరకు మా మిత్ర బృందంతో అక్కడ ఉన్నాను. అప్పుడు గురువుగారిని అప్పుడు చూశాను. మామూలుగా ఎవరైనా గురువుని చెప్పంటే కొంచెం మార్పు ఉంటది గదా! అని అనుకున్నాం. అంటే లేదు సారు పద్ధతిది. ఆయన ఇట్లే ఉంటాడు అని చెప్పని ఆయన ఏంటంటే, అక్కడి నుంచి రాత్రి పెబ్బేరు పోయి, పెబ్బేరులో పిరమిడ్ ఓపెన్ అయినాక అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. అయితే నేను సార్‌తో మాట్లాడింది లేదు అంతవరకు. అప్పుడు సీనియర్ మాస్టర్‌లతోని గురువుగారు ఒకసారి కొల్లాపూర్ వస్తే, నేను ఒక్కడినే గదా కుటుంబం ఉండేదక్కడ. కొంతమందిని ఆడ పొరుగు చేసి పరిచయం చేస్తే అంటే అప్పటినుంచి ఇతను చూసన్నా మాకు మార్పొచ్చి కొంతమంది ధ్యానంలోకొస్తారు. కొంచెం అడిగి పంపేటట్టు ఏర్పాటు చేయండి సీనియర్‌లని అడిగాను. అయితే వాళ్ళు సార్‌ని అప్పుడు అడిగిస్తే, సార్ మామూలుగా చిన్నగా కొంచెం కసిరిస్తాడు గదా! అన్నాడు ఓ మాట అంతే కాదులే అని. అంటే సార్ ఇట్లా అన్నాడు ఏం చేస్తాం చెప్పంటే, సరేలే అని వర్చంగానే రాత్రి నేను గూడా అక్కడనే ఉన్నాను. రాత్రి ధ్యానంలో కూర్చొని కొల్లాపూర్‌లో కొత్తగా నేను ధ్యానంలోకొచ్చాను. వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఆ! అందుకొరకు మరి నేను ధ్యానంలో కూర్చొని, సార్ నేను ఈ ధ్యానానికి ఉపయోగపడతాను. నేను గూడా ఎందుకొరకంటే అభివృద్ధికొస్తూ మిగతా వారికి గూడా నేను అభివృద్ధి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అనే భావం మీకు కలిగితే కొల్లాపూర్ రండి. లేకపోతే వద్దు. నేను ధ్యానం అయితే ఇడిచిపెట్టేదేం లేదు అని చెప్పి అనుకోని ధ్యానంలో కూర్చున్నా. ఉదయం కలవరాల స్కూల్ దగ్గర చిన్న కార్యక్రమం పెట్టిండ్రు. అక్కడ చూసుకొని ఇంకో పిరమిడ్ ఒక పల్లెటూరులో ఓపెన్ ఉంది అని చెప్పి అంటే కలవరాల దగ్గరనే పక్కన కూర్చోబెట్టుకొని అయిపోయిన తర్వాత "ఏమయ్య కొల్లాపురం పోవాల్నా?" అన్నాడు. "తప్పకుండా సార్ మీరైతే 2 నిమిషాలు చాలు సార్ మీరు అడుగు పెట్టిపోతే చాలున్నా. నేను 2 నిమిషాల కన్నా ఎక్కువ ఉండను" అన్నాడు. "కర్నూలు కాఫీ తాగుతాను. తాగి ఎళ్ళండి అంతే" అన్నా. అంటే అనుకోకుండా సర్లే అని చెప్పంటే అప్పుడు మా మేడానికి ఫోన్ చేసి "సార్‌కు బజ్జీలు, కాఫీ అంటే బాగా ఇష్టం కదా!" అని అన్నీ రెడీ చేపిచ్చాను. కొల్లాపూర్ వచ్చిండు. మా ఇంట్లో ఒక 40 మందికి అప్పటికి ముఖ్యమైనోళ్ళందరూ కొంతమంది ధ్యానం గురించి చెప్తాడు. కొంచెం ఎందుకు రండి చెప్పని పిలుచుకొస్తే 40 మంది దాకా కూర్చున్నారు. సార్ వచ్చిండు. పలక మంచం ఉంటే దాని మీద పండుకున్నాడు. ధ్యానం కూర్చోబెట్టి. గంట సేపు నిద్రపోయినాడు. తర్వాత లేపి అప్పుడు ఆటో వెంకటేష్‌ని ఇప్పుడు కర్తాలో హోటల్ పెట్టిన వెంకటేష్ ఉండే. పక్కకు పిలిచి ఈయనని ఇప్పుడే లేపొద్దు అన్నాడు. సారు బాత్రూమ్ పోయిస్తే స్నానం చేసి అన్నీ చేసినాక అప్పుడు అందరిని లేపిండప్పుడు. అందరికీ ఇవల్లా పంచిపెట్టి చేసి 2 గంటలు మా దగ్గర గడిపినాడు 2 నిమిషాల బదులు. తృప్తేనా అన్నాడు. స్వామీజీ ఇంతకన్నా భాగ్యం నాకు లేదు. ఇంక ఇది నా జీవితం దీనికే అంకితం అని చెప్పని ఆ రోజు చెప్పాను. అప్పటినుంచి సార్ బుక్స్ చదవడం జరిగింది. నేను చిన్న చిన్నయి సాహసం చదివినాక నాకోటి మనసులో పడ్డది. కొల్లాపూర్‌లో పిరమిడ్ కట్టాలా? నేను నాకు ఫైనాన్స్ ఉంది. వైన్ షాపులుండయి. అగ్రికల్చర్ ఉంది. ఇవాళ టైం ఇయ్యలేను కదా! నేను చదువుకొని ఊరు చెప్పాలంటే, అందుకొరకు పిరమిడ్ నిర్మాణం చేస్తే విశ్వానికి అందించినట్టుంటది. ఆ భాగ్యం నాకు దక్కుతుందనే ఉద్దేశ్యం మీద చేయాలని చెప్పని 2007 జూలై 9వ తారీఖు నాడు బాల శివప్రసాద్‌తోని ఫౌండేషన్ ఏపిచ్చిన అతనితోని. ఏపిచ్చినాక సరే ఎంపీ గారు నిధులిస్తా అని చెప్పని ఆయన కూడా మాటిచ్చాడు. అంతవరకు కూడా సర్లే అని చెప్పని ప్రారంభం చేసినాను. అది ఇది రాజాగారు ఉన్నప్పుడు ఆది శంకరాచార్యుల వారి కొరకు ఇది విడిది కట్టింది బంగ్లా ఇది.
570 గజాలు. దీన్ని అది అంతా పడిపోయినాక ఆ చెక్కలంతా ఎత్తుకుపోయి చేసిండు కాబట్టి అంతా ఊరు మొత్తం చెత్తాలు దీంట్లో పారేసి అంతా నాలాగా బీభత్సం ఉండే. ఇది ఆదిశంకరాచార్యులు పాదం పెట్టింది కాబట్టి ఇది ఇక్కడనే కట్టాలనే పట్టుదలతో ఆడ మా ఊరు సర్పంచ్ మా ఊరు పిల్లోడు ఉండే. తమ్ముడు ఇట్లా సంగతి ఇది పిరమిడ్ కట్టాలనుకున్నా. నువ్వు కూడా ధ్యానం విన్నావు కదా! దీని కొరకు అన్నా ఇది వాటర్ ట్యాంక్‌కి మొన్న తీర్మానం చేసినామంటే ఆడ కోట ఉంది. కోట పెద్దది ఉంది. దాంట్లో కడతాను నాయనా దీన్ని మట్టుకు వద్దనొద్దు అని అంటే మళ్ళా మాకు తీర్మానం చేసి ఇక్కడ ఇచ్చిండు. ఒక రూ. 4,00,000 ఖర్చు పెట్టి పిల్లర్స్ లేపేతాలకు రాజాగారు కొల్లాపూర్ వచ్చి నా స్థలంలో నీవు ఇది నిర్మాణం చేయడానికి ఎవరిచ్చిండు అధికారం? చేసేస్తున్నా అని చెప్పని మనిషితో చెప్పి పంపితే బంగ్లాకు పోయి సార్‌ని కలిసి అంటే బంగ్లాకు పోతే ఆయన దగ్గర అందరు నిల్చుండాల్సి మాట్లాడాల్సిందే. అయితే పోయినాం. నాకప్పుడు ఎవరు మొగోళ్ళు లేరు. నేనొక్కడినే. నాకు తనిలా కట్టి ఒకరు కొంచెం పెట్టుబడికి సాయం చేసిండు. శివమయ్య శెట్టి గారని. అతడు నాయనా మీరు రావాలి ఇట్లా రాజాగారి దగ్గరికి నాకు పరిచయం లేదు కదా! మీరైనా చూసుంటారు అని ఇంక అందరిని ఆడోళ్ళని ఎక్కించుకొని ఓ 10 మందిని తుఫాను తీసుకొని బంగ్లాకు పోయినాం. పైన ఉండాలంటే పైకి పోయితే అందరిని మంచిగా కూర్చోబెట్టిచ్చిండు. కూర్చోబెట్టినాక ఏ పర్మిషన్‌తో నువ్వు కట్టినావని అడిగాడు. సార్ ఇట్లా గ్రామ పంచాయతీ ఇచ్చింది. గ్రామ పంచాయతీనికి వాళ్ళెవరు? కట్టడానికి నువ్వెవరు అన్నాడు. నాకది తెలీదు సార్ అని చెప్పాను నేను. అంటే లే బంద్ చేయి అన్నాడు. సరే బంద్ చేస్తానే ఒక విన్నపం వింటారా అని అడిగినా. చెప్పండి అన్నాడు. రాజులు మీరు ఏలుతున్నప్పుడు ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పని కనుక్కొని చెరువు నీళ్ళు కావాలన్నా, తాగే నీళ్ళు కావాలన్నా, రోడ్డు సౌకర్యం కావాలన్నా, చదువు కావాలన్నా, పాఠశాలలు గాని, పూజారులు దేవాలయాలు కావాలన్నా, మసీదు గాని అన్ని చేసినోడు కదా! ఇది అన్ని మతాలకు సంబంధించి కాబట్టి ఈ ధ్యాన మార్గం కొరకు ఆడ నేను పిరమిడ్ నిర్మాణం కడతా. మీ నాన్నగారి పేరు పెడతాను. అది. నేను డబ్బులు లేదా మీరు కట్టిస్తా అంటే నేను డబ్బులు అన్నీ అందరి దగ్గర అడుక్కొని తీసుకొస్తా. మీకేం ఇబ్బంది లేకుండా ఆ పని చేయండి అని చెప్పిన. అంటే నవ్విండు. నేను తర్వాత చెప్తాలే అని చెప్పిండు. సరే స్వామి మీరైతే దీన్నయితే ఇడిచిపెట్టే వరకు నేను ఇట్లే ఉంటాను. అంటే అంతవరకు నిర్మాణం చేయొద్దన్నాడు. ఇది వాళ్ళ అట్లంతా మాట్లాడినాక ఒక 10 నెలలకు ఇది నీకు డబ్బులు ఇస్తే ఎంత ఖర్చయినంత ఎనక్కివ్వు అన్నాడు. నేను అట్లా పోను సార్. మీరు ఇంగా నేను తీసుకొస్తా. మీరు పేరు మీదనే కట్టియండి అని చెప్పంటే ఆయన కూడా మారి సరే రిజిస్ట్రేషన్ చేపించుకోపో. ఇది ఎందుకొరకంటే ట్రస్ట్ చేపించాను అప్పటికి నాది. ట్రస్ట్ పేరున పెట్టించి నేనే శాశ్వత ప్రెసిడెంట్‌గా ఉండి చేపించుకో ఏంటి. దీన్ని ఎవరికి కూడా కిరాయిలకి ఇయ్యొద్దు. ఇది అమ్మవద్దు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి ఎవరైనా కిరాయిలకి ఇస్తేనంటే నేను క్యాన్సిల్ చేస్తా అన్నాడు. సార్ ఇది గుడి సార్ ఇది. అట్టది నాకు అభిప్రాయం లేదు. నేను కూడా ఇక్కడొచ్చి సెటిలర్‌గా బతుకుతుండా. శ్రీశైలం ప్రాజెక్ట్‌తో మా గ్రామం మునిగిపోయినాక ఇక్కడనే వచ్చినా అని చెప్తే సరే సంతోషంలే అని చెప్పి చేసిండు. అప్పుడు నాకు ఇస్తా అన్న వాళ్ళు కూడా కొంతమంది ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. ఎంపీ గారి దగ్గరికి పోతే ఆయన నాకు మొండి చేయి చూపిండు. సరే ఎందుకొరకంటే రాజకీయ నాయకులు చేసే పద్ధతి ఇదే. నేను మీ దగ్గరకొచ్చింది బుద్ధి తక్కువైంది. మా గురువుగారే నాకు అందరిని వ్యక్తులను చూపెడతాడు. దాంతోను కడతానని చెప్పి ఆయన ముందర ఛాలెంజ్ చేసి వచ్చిన నేను. ఆయన కోపం చేసిండు. కోపం చేసినా పట్టించుకోలేదు. ఈడికొచ్చినాక ఏదో ఫైనాన్స్ నడుపుతుండా, చిట్టీలు నడుపుతుండు కాబట్టి సహకారం అందరూ కూడా వడ్డీ కంటే కూడా మనకు ఒక్క రూపాయి ఇంట్రెస్ట్‌కి ఇచ్చిండ్రు. రూపాయి పావలా చారానికి ఇచ్చిండ్రు. కొంతమంది ఏదో అస్సలు కట్టుకుంటావు అని కొంతమంది ఇచ్చిండ్రు. దాంతోని 25,00,000 పెట్టి ఇది ఈ పిరమిడ్ నిర్మాణం చేసిన. కింద హాలు కట్టించిన 50, 36 పైన 36, 36 పిరమిడ్ నిర్మాణం చేపించిన. చేపిస్తాలకు అప్పుడు నిలబడబట్టి కొంతమంది చేయబట్టి 2012, 9 వరకు ఇది నిర్మాణం పూర్తి చేసిన. హాల్ ఒక్కటి తప్ప. కింద హాలు తర్వాత కట్టుకుందులే చెప్పాను. అప్పటికే డబ్బు బాగా ఖర్చయింది. ఎందుకరుగులే చెప్పని అది ఆపేసి సార్‌ను ఓపెనింగ్‌కు అడిగిన. అడుగుతున్నా ఎప్పుడు రమ్మంటావు అంటే, మీ డేట్ ఎప్పుడు ఇచ్చినా సరే సార్ అన్నా. జనవరి 9 రాసుకో అని చెప్పిండు. జనవరి 9కి ఓపెన్ చేపిచ్చి సార్‌ని తోలుకొచ్చిన. ఈ ఓపెన్ చేపిస్తాలకు కూడా సార్ 3 సార్లు ఇట్లకెళ్ళి చూసుకుంటూ పోయిండు. వచ్చిండు, టచ్ చేసిండు, పోయిండు. ఒకసారి అచ్చంపేటలో మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టినప్పుడు ఎమ్మెల్యేని తోలుకురావాలా. ఎమ్మెల్యేని అంటే పెద్ద మనిషి నీవు పోతేనే మేలు. ఈ పిల్లోడు వస్తే సరిపోదు కదా! అని చెప్పని ప్రేమయ్య కొడుకుని అడిగితే, సరే అని పోయి ఆయన దగ్గరికి పోయి సార్ ఇట్లా సంగతి. సార్ కూడా రెడీగా వచ్చిండు సార్ మీరు రావాలని చెప్పంటే, అట్లనా అని చెప్పని వచ్చేసిండు. నేను పిరమిడ్ నిర్మాణం పూర్తి అయ్యలేదు కదా! అనే ఉద్దేశం మీద ఎక్కడ వెనకో కూర్చున్నా ఈయనను పంపించి. లేచి మీటింగ్ అయిపోయినాక దగ్గరికి ఇట్లా పిలిచి, ఏంటి సంగతి అంటే, లేదు సార్ కొంచెం ఆగిపోయింది మళ్ళా చేస్తున్నా అంటే, అది పక్కకు వదిలేసేయి. విక్రమాదిత్యుడు కడతావు నువ్వు అని చెప్పానందుకు అప్పటి నుంచి కొంచెం మళ్ళా శ్రద్ధ చేసి అంతవరకు పూర్తి చేసుకున్నా.
2012 9కి ఆయన నాకు ఎన్నో సార్లు మంచి సహకార సూచనలు ఇచ్చుకుంటూ, ఇట్లా చేయాలా, ఏం కథ అనేది వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు కూడా సార్ ఒంటికి కూర్చున్నప్పుడు కూడా ఆయనతో గడిపి కొన్ని విషయాలు బాగా సమృద్ధిగా తీసుకున్నా. మళ్ళీ 2013లో సారమ్మడి పాలితాన పోవాలని చెప్పి రాత్రి ఓంకారం వచ్చి అడిగిండు రాత్రి ఎవరెవరు వస్తున్నారని. అక్కడ పిరమిడ్‌లు మనోళ్ళు నిలబెట్టిండ్రు. జైనుల టెంపుల్ కొరకు, కార్యక్రమం కొరకుని. అప్పుడు అడిగినాను. అయితే ఎవరొస్తున్నారంటే నా దగ్గర అప్పుడు పోవడానికి డబ్బులు లేకపోతే నేనొక్కడిని వస్తలేను చెప్పినా. అంటే ఇంక సర్లే కొంతమంది తయారయ్యిండ్రు. మరుసటి రోజు ఉదయం టిఫిన్ చేయడానికి ఏర్పాటు చేశాను. ఆ టిఫిన్ తీసుకుపోయి అన్నీ సార్‌కు చేసినాక ఆయన దగ్గరికి పోతే నన్ను దగ్గరికి పిలిచి "కరా" అన్నాడు. "మీరు ఇతనికి చేయి కొట్టండి ఒకే ఒక్కడు" అనండి నేను చెప్పాను అనిపించాడు. ఎందుకు అనిపించిందో నాకు తెలీదు. కొల్లాపూర్‌లో ఒక్కడే ఏ సహాయం లేకుండా పిరమిడ్ నిర్మాణం చేసిండు. అందుకొరకు చెయ్యి కొట్టాలన్నాడు. అని తినడానికి చంద్రమ్మ గారు దానిమ్మ ఇత్తనాలేసి ఒలిచిపెట్టేసి సార్‌కి ఇయ్యాలి నాయనా అంటే తీసుకొని పోయి అక్కడ పెడితే నెత్తిన గుమ్మరిస్తున్నాడు. కళ్ళకి నీళ్ళొచ్చినాయి. ఇంత ప్రేమ నాకు చూపిస్తుంది కదని. ఆ సంవత్సరం ఈడ ఇక్కడుండే ఈశ్వరయ్య గారు నాకు అవసరాలుండయి. నేనెళ్ళిపోతానని చెప్పని సార్‌కి గూడా చెప్పకుండా ఎళ్ళిపోతే, ఇక్కడ చూసుకోనికి ఎవరు దిక్కు లేరు గదా! అని చెప్పి "మారం సారు నువ్వు పోయి చూసుకోపో" అన్నాడు. అంటే మారం సార్ అంటే శ్రీనివాస్ రెడ్డి అన్న ఉంటే కొంచెం నాకు సహాయం ఉంటది సార్. ఆయన లేకపోతే నేను చూసుకోలేను గదా! పర్మనెంట్‌గా ఉంటాడు ఆయనైతే అని చెప్పంటే, "పో చెప్పు" అన్నాడు. అంటే వచ్చి ఇట్లా సంగతి సార్ ఇట్లా చెప్పినాడు. "నీవు ఇట్లా ఉండాలన్న ఇట్లా సంగతి" అన్నాడు. సరే సార్ ఏం చెప్పినా నాకు ఈత రాకపోయినా బావిలో దూకమన్నా దూకుతా. రక్షించేవాడు ఆయన్నే. ఈ శరీరాన్నే చూస్తా నేను. మిగతాదల్లా ఆయన్నే అందిస్తాడు. తప్పకుండా ఉంటాలని చెప్పిన. ఆ బాధ్యతలు అక్టోబర్‌లో తీసుకున్నాను. ధ్యాన యజ్ఞాన్ని కూడా డిసెంబర్‌లో 11 రోజుల కార్యక్రమం అప్పుడు మీరు ధ్యాన చక్రం అప్పుడు జరుగుతున్నది. 2018లో. 2009 అది 12లో కొంచెం మనకు విషాదంగా పబ్లిక్ అనిపించింది. అందుకొరకు ఒక సరియైన వ్యక్తి మనకిక్కడ ఉండాలా. ఈ వస్తువులు జాగ్రత్తగా చూసుకొని వచ్చేవాళ్ళని పలకరియడానికి కొరకు, ఇదెల్లా మెయింటెనెన్స్ కొరకు మంచి వ్యక్తిని చూడండి చెప్పంటే, అప్పుడు నా పేరు లిస్ట్‌లో రాసి ఈడికి పంపించిండు. అప్పుడు నాకు ఎవ్వరు సీనియర్‌లు పరిచయం లేదు. అయినా ఒకటే రాత్రి ధ్యానంలో కూర్చున్నా. స్వామి ఈ శరీరం పనిచేయడానికి ఉంది. దీని లోటు లేకుండా నేను చూసుకుంటాను. ఆలోచనలు మటుకు మీవే అని చెప్పేసాను. అంటే ఇంక సర్లే అని చెప్పాను. నేను పోయిన 2 రోజుల ముందే లక్ష్మీరావు గారు ఉండేప్పుడు, "నువ్వు వారం ముందర రావాలని" చెప్పట్లేదు సార్. 2 రోజుల ముందరొస్తాను. ఇక్కడ కూడా నేను సెంటర్ చూస్తుండే కదా! ఈ కేంద్రాన్ని. అందుకొరకు ఇబ్బందొస్తది. నేను 2 రోజుల ముందరొచ్చి నీకు రిమార్క్ లేకుండా నేను పని చేసుకుంటా అని చెప్పిన. సరేరా అన్నాడు. పోయి అట్లా చూసుకున్నాక పోయి ఎక్కడెక్కడ మొత్తం ఆ స్టాకులలో అవన్నీ చూసుకొని చేసుకొని వాళ్ళకేమిచ్చి చేసుకుంటే ఆ సంవత్సరం రాత్రి 2 గంటలకు మేలుకుంటున్నాం. 4 నుంచి మళ్ళా స్టార్ట్ అయితుంది మాకు పని. అప్పుడు. స్వామీజీ రోజు వస్తాడు. "ఏం స్వామీజీ ఎట్టున్నారని" చెప్పంటే, అంతా బాగుందని అప్పుడు కొంచెం అక్కడ కొన్ని వస్తువులు అవసరం ఉన్నోళ్ళు ఎత్తుకొని పోతుండారు. అవి కొంచెం వాళ్ళకి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా అంటే, "వద్దు వాళ్ళు లేక తీసుకుపోయుంటారు. దాన్ని పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చెయ్యన." ఒకటి ధ్యానానికి సమయం లేదు స్వామి. రోజు ఇంటికాడ 4 గంటలు చేసుకుంటుంటి. 2 గంటలకు నేను వండుకుంటేనంటే నిద్ర కూడా సరిగ్గా వస్తలేదు. మీ కార్యక్రమం ఇందామంటే కూడా నాకు అది కూడా టైం దొరుకుతలేదు. మొత్తం దీనికే సరిపోతుంది పనెలా అన్నాడు. "అదే నాయనా ఎవరు ఏది జేయాలనో అది జేయాలా. అందరూ ఆడ కూర్చుంటే ఈడెవరు జేస్తారు" అనే కార్యక్రమాన్ని నాకు చెప్పిండు. అందరిది నీకొస్తుంది. నువ్వు జేయాల్సిన పని లేదనే భావంతో నాకు జెప్పిండు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం మాకు డిసెంబర్ 12కి యానివర్సరీ ఉంటది ఓంకారంలో. ఆ బాధ్యత తీసుకున్నందుకు ఆ కార్యక్రమాలు చూస్తుంటే అప్పుడొచ్చి వైడి గారు ప్రెసిడెంట్ ఉండే. ఆ వైడి గారు "స్వామీజీని అక్కడ పంపాలా. మీరు చూసుకోండి 15 రోజులు" అని చెప్పని తోలిస్తేనే అక్కడ 10 రోజులు సారు మరణించిన సంవత్సరం చేసిన. మొదటి సంవత్సరం నుంచి ఇక్కడ చాలా ఇబ్బందులు పడితే ఇంక రాలేనని చెప్పని వాళ్ళకి చెప్పిన. అన్ని రోజులు కార్యక్రమం చాలా మంచిగా సారుని దృష్టిలో పెట్టుకుంటే ఇవల్ల మంచిగా జరిగింది. ఆయన ఎక్కడున్నా నెల రోజులకు పోయి ఆయన కళ్ళల్లో కళ్ళు చూసి ఆయనతో కలిసొస్తేనే నాకు తృప్తి ఉండేది. బెంగుళూరులో ఉన్నా కూడా 2 సార్లు అట్టే పోయొచ్చిన సార్‌ని. ఇక్కడ కూడా ఇక్కడొచ్చినని చెప్పంటే అట్లా తిరుగుతుంటి. ఆయన స్ఫూర్తితోని నేను శాకాహారిగా అంటే నేను మాల యేసుకొని శాకాహారిగా ఉండి తినకుండా 6 నెలలు ఉన్నందుకు ఈ ధ్యానం కూడా నాకు ఉపయోగపడింది.
నా కుటుంబం కూడా, నా భార్య, నేను గాని, మా పిల్లలు గాని, మా మనవళ్ళు గాని ఎవరు కూడా ఎవరు మాంసం ముట్టకుండా, బంధువులొస్తే కూడా ఎందుకొరకంటే, మేము శాకాహార కుటుంబం, మీరేమనుకోవద్దు. మా ఇంట్లో ఇట్లా జరగదు. మీరు అట్లా ఉంటేనంటే మీరు బాగుంటారు. లేకపోతే మీ జీవితాలు మార్చుకోనికి కొంచెం కష్టపడతారు చూడు చెప్పని చెప్పుకుంటూ వస్తున్నాను. అప్పటినుంచి ఓంకార సేవ చేసుకుంటా ఇక్కడ పిరమిడ్ నిర్మాణానికి ప్రతి శనివారం నాడు అన్నం భోజనాలు ఏర్పాటు చేసి, కరోనా కనుముందు నుంచి ఏర్పాటు చేశాను. శనివారం 60, 70 మంది, 100 మంది దాకా వస్తారు. వాళ్ళకు మా భార్య గాని, మిగతా జేసీ నాకు సహాయంగా మంచిగుంటది. నాకో తోబుట్టు లెక్కుంటది. తర్వాత ఇద్దరు వేరే వాళ్ళు, శ్రీనివాసుని ఒకాయనున్నాడు, ఆయన భార్య లక్ష్మి గాని, వంట కొరకు వాళ్ళు బాగా సహాయం చేస్తున్నారు. దానివల్ల ప్రతి శనివారం రెగ్యులర్‌గా 80 మందికి భోజనాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాను. అది ఇప్పటికి జరుగుతున్నాను. మొన్న ఈ సంవత్సరం మా దగ్గర నేను ఆ ట్రస్ట్‌లో పనిచేశాను. 10 సంవత్సరాలు అక్కడ చేశాను. పిరమిడ్ ఇక్కడ చూసుకోవడానికి కొరకు మా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇంగ సార్ లేడు గదా! ఇది కూడా సార్‌దే గదా పిరమిడు. అందుకొరకు ఏం చేసి రావాలి సార్ అని చెప్పి అంటే, ఇంగ నేను దామోదర్ రెడ్డి వాళ్ళకి కూడా చెప్పి, ఇంగ ఈసారి అన్న ఎవరినైనా చూసుకోండి. ఇట్లా కొంచెం అంటే, "ఆ! సర్లే చూసుకో అన్న మీరు కూడా" అని చెప్పని ఇక్కడొచ్చినాక ఈ సంవత్సరంలో కూడా బాత్రూమ్‌లు ఎక్కువ లేకుంటే 4 బాత్రూమ్‌లు కట్టించి 3 డేస్ క్లాస్ కూడా 2 సార్లు 2 నెలలు జరగబట్టి మంచిగా జరుగుతుంది. 100 మందికి తక్కువొస్తలేరు. హ్మ్. ధ్యానం అంటే కూడా వాళ్ళకి కూడా చెప్పినాం. ఇంటింటి ధ్యానం కూడా కొల్లాపూర్‌లో తిరిగిచ్చినాం. ఇంగ ఒక 6 నెలల తర్వాత ప్రతి చుట్టుముట్టు ఈ మండలంలో ఉండే ప్రతి గ్రామానికి కూడా ధ్యానం అప్పజెప్పాలనే ఉద్దేశంతోని మేము ప్లాన్ యేసుకొని కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నా మా మెదడులోనే ఉంచుకున్నాడు. ఆయన నాకు చూపెట్టిన అభిమానం గాని ఒక్కనాడు కూడా ఒక మాట ఆయనతోని అనిపించుకోలేదు. పిలిస్తేనే దగ్గరకు పోతున్నా. అందరి లెక్క ముందర పోయి చెయ్యి కలపాలనే తరగతి నేను తిరువన్నామలై ఒకటే మాట చెప్పిండాడ. "ఎవ్వరు నా దగ్గర రావద్దు. నేనే మీ దగ్గరకొస్తా" అన్నాడు. ఆ భావంతోనే ఆయననెప్పుడు కూడా ఆయన పిలిస్తేనే పోతున్నా గానీ, ఏదో అందరి లెక్క నేను చెయ్యి కలిపి ఫోటో దిగానైతే ఎప్పుడు కూడా సార్ దగ్గరికి పోలేదు. మా దగ్గర మీటింగులు జరిగితే కూడా సార్ పిలిచే వరకు నేను పైకి స్టేజ్‌కెక్కలేదు. అటువంటి కార్యక్రమాలకు నన్ను నన్ను ఒక గొప్పోడిని చేసిండు. అక్కడ గూడా మరి ఇప్పుడుండే స్టోర్ రూమ్ గూడా నాతోనే ఓపెన్ చేపిచ్చిండు సారు. నేను ఆ పని చేస్తున్నందుకు ఏమో కథని. ఆ భాగ్యం గూడా నాకు కల్పించాడు. ఆ మహానుభావుడు ఎప్పుడున్నా, ఎక్కడున్నా, ఎప్పుడు స్మరణ చేసుకుంటా నేనుంటానమ్మా. సార్‌తో నాకు జరిగింది ఒక పరమాత్ముని లెక్క నాకు. నేనొక శిష్యుని లెక్క గాదు. హ్మ్. గురువు లెక్క గాకుండా పరమాత్ముని లెక్క సార్ నన్ను చూసుకున్నారు. మంచిగా జరిగింది తల్లి. టైం అయిపోయిందమ్మా నాకు. యెస్ సార్. యెస్ సార్. యాహ్! హ్మ్. మీ అంటే సార్ పట్ల మీకుండే అభిమానం, ఆ గౌరవం కానీ, ఆ డెడికేషను మీకు అమ్మా! అంటే సార్ పట్ల సార్ వినిపిస్తుందా? ఇనపడుతుందమ్మా. సార్ పట్ల మీకుండే ఆ గౌరవ భావం, ఆ డెడికేషన్ చూస్తుంటే చాలా బావుంది సార్. అంటే ఆయనేం చెప్పారు, మీరేం జస్ట్ ఆయన చెప్పారు, మీరు చేసుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అండ్ అద్ మీరన్నారు చూడండి, మాది ఏమంటారు శాకాహార ఫ్యామిలీ, వెజిటేరియన్ ఫ్యామిలీ. యెస్. మనదంతా కూడా ఒక ఫ్యామిలీని చేసేసేసారు సార్ ఆయన. అది అది శా శాకాహారం గూడా మంచిగా నేను అదే ఇవి మాల అయ్యప్ప మాల కొత్తగా యేసుకున్నాను అప్పుడే. ఈ వయసులో హ్మ్. నాకెందుకంటే చూడాలన్నా మీరు రావాలంటే యేసుకున్నా. హ్మ్. అది తినకుండా ఉండి ఫిబ్రవరిలో ధ్యానంలోకొచ్చిన. అది ఆహా! ఎందుకొరకంటే ఆ గురువుగారే నన్ను పిలిచిండు అనిపించింది నాకు మొదటది. సూపర్బ్! అంత అటువంటి అందుకొరకే నేనెప్పుడైనా పరమాత్మని లెక్క చూస్తాను గానీ, పత్రిది లెక్క చూడలేదు. అదే సార్ మీకుండే ఆ విశ్వాసం, ఆ నమ్మకం అది. అండ్ సార్ నన్ను చెప్పగానే ఆ! మీరలా ఉండి అక్కడుండి దగ్గరుండి అన్ని పనులు చూసుకోవటం, ఇప్పుడు కూడా ఎస్. వాటిని కంటిన్యూ చేసేలా చేయడం. గ్రేట్ సార్. అట్లా దూరంగా నిలబడితే గూడా కేక్ కట్ చేసి అందరికి ఇట్లా చేతులు పెట్టిండు గానీ, చెయ్యి నేను పెడతంటే ఇట్లా కొట్టేసి, చెంప హ్మ్. కొట్టేసి నోట్లో పెట్టాడు. హ్మ్. ఆ మహానుభావుడు కొన్ని కళ్ళకు 2, 3 2, 3 నాకు ఇచ్చిన ఆయన ప్రేమను చూస్తే కళ్ళమ్మట నీళ్ళొస్తుండాయి. అటువంటిది నాకాయన ఇచ్చిండు. అందుకొరకే నేను ప్రతి శ్రమకే ఉపయోగిస్తుండా. నేననుకుంటే నా వల్ల అంతమందికి ఎవరికి గూడా లోటు జరగకూడదు అని ఆ క్షేత్రంలో గూడా అట్లే చేసుకుంటూ వచ్చిన. ఆ క్షేత్రానికి ఏది అవసరం ఉంది, వాళ్ళొస్తే హ్మ్. ఎట్లుండాలని. ఆడ హ్మ్. గార్డెన్ గూడా చేయాలని చెప్పంటే ఒక్కొక్కసారి అప్పుడు అందరూ మా వోళ్ళంతా వ్యతిరేకించినా నేను కొట్లాడి డబ్బులు వేరేతోని తీసుకొచ్చి మొత్తం సదును చేసి పెడితే అప్పుడు సారు రాత్రి 7 గంటలప్పుడు వచ్చిండు.
ఏంది ఇట్లా ఆ! తోలినమ్మా టీనా అంటే సార్ ఈయన తోలి ఉండరు. ఎందుకు తోలినావు అన్నాడు. గార్డెన్ చేస్తున్నా సార్ అంటే. అనగా రాత్రి పడుకున్నాక మళ్ళా 12 గంటలకు లేపాడు. ఆ! అంటే దీన్ని ఎట్లా చేయాలనుకున్నావు అని చెప్పాడు. సార్ ఇట్లా అనుకున్నా. ఆడ కడతాళ్ళక్కడ కాకుండా ఇట్లా వాటర్ వస్తది కాబట్టి ఇట్లా నేను రాతి కట్టుకొని ఇట్లా కట్టుకొని ఇట్లా చేసుకుంటానని చెప్పంటే, నీకెవరైనా ప్లాన్ ఇచ్చిండా అన్నాడు. మీరే ఇచ్చిండ్రు సార్ నాకు ఆలోచన. ఎవరు నాకు ప్లాన్ ఇయ్యలేదు అని చెప్పిన. భేష్ నాన్న అని హ్మ్. చెప్పని ఇవి కొట్టేసి హ్మ్. సహకారం చేసిండు. అది కూడా మంచిగా చేపించి ఇయాల గార్డెన్ కూడా మొత్తం లాన్‌కి నేపిచ్చి అన్ని ఆడ కార్యక్రమాలకు అన్నీ పూర్తి అయిపోయింది. నా వంతుగా. హ్మ్. ఆడ నాకు సెలవు ఇచ్చిండు కాబట్టి ఇప్పుడు కొల్లాపూర్‌లో ఎక్కువ టైం ఉండి ఏమన్నా అవసరం పడితేనే పోతుంటా ఆడికి. ఆడ చంద్రమ్మ గారు, అనసూయమ్మ గారు ఇద్దరుండారు. వాళ్ళిద్దరు ఆహా! ముసలోళ్ళు నువ్వు చూసుకోవాలి చూడంటే వాళ్ళ కొరకు పోతుంటా. నెలలో 3, 4 సార్లు ఆడికి. హుహు. అది. హుహు. గురు భాగ్యం నాకు బాగా దక్కింది. సంతోషపడుతున్నాను. అదే. ఆనందంగా మా కుటుంబం కరెక్ట్. ఉంది. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఈ సహకారం అందించిన మీ అందరికీ నా అభినందనలు. యెస్. ఈ అవకాశం ఇచ్చినందుకు. అట్లా. యెస్ సార్. మీరు కూడా అడగగానే ఒప్పుకున్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంటనే ఓకే అమ్మా నేను అని ఇంతవరకు చెప్పేసారు. జూమ్ అనేది ఎప్పుడు టచ్ చేయలేదు మేడం. అవునా! ఫస్ట్ టైమ్ అయితే మాకు సార్ గురించి అన్నందుకు కంప్లీట్‌మెంట్ నేను దీంట్లోకొచ్చాను. సాధిచ్చింది. ఫస్ట్ అందుకని నాకు అందుకొరకే తెలియదిది. నేను జూమ్‌లో ఎవరన్నా నేను ఆ జూమ్ వద్దు, నాకొద్దు అన్నా నేను. ఏదేదో హ్మ్. విషయాలు చెప్తారు నాకొద్దు ఆ జూమ్‌లో పాల్గొనని చెప్పాను నేను. సార్ అవును అన్నందుకు, సార్. పారిజాతం చెప్పినందుకు దాని కొరకు నేను ఇచ్చిన టైం. ఎంతైనా సరే చేసుకోవాలని చెప్పాను. హ్యాపీ సార్. హ్యాపీ. సంతోషం అమ్మ. హ్యాపీ న్యూ థాంక్ యూ సార్. కలిగినందుకు యెస్ సార్. మీకందరికి థాంక్ యూ శుభాకాంక్షలు. సో మచ్. ఓకే అమ్మ. శ్రీనివాస్ సార్ చాలా బాగా చెప్పింది సార్. మీవి ఇంకా గొప్ప గొప్ప విషయాలున్నాయి. సార్ వెనక సాంగత్యంలో మీరు చాలా ఉన్నారు. సార్‌కి అతి దగ్గరగా సార్ చెప్పిన పని మీరు ఇప్పటి వరకు చేస్తూ ఉన్నారు. చాలా బాగా చెప్పిండ్రు సార్. థాంక్ యూ సార్. మన మన తండ్రిలాంటి కుటుంబం కాకుండా పరమాత్ముడు ఆయన మనకు. అట్లా. ఓకేనా? ఆ! సార్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ సార్. ఇది థాంక్ యూ డిస్టర్బ్ సార్. అవ్వద్దు. థాంక్ యూ. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒక్కొక్కరి అనుభవం ఎంత గొప్పగా ఉందో. అలాగే గురువు అంటే వారికుండే విశ్వాసం ఎలాంటిదో కూడా మనం చూడొచ్చు. ఎంత చక్కగా వారు నో అనకుండా పత్రి గారు ఏదైతే వ్యక్తిగత సూచనలంటూ ఇచ్చారో ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి, సో ఆ సూచనలు వీరు పాటిస్తున్నారు అని అనిపిస్తుంది నాకైతే. కదూ! అండ్ పిరమిడ్ మాస్టర్స్ అంటే మనం ఏదైతే ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ గురించి చెప్పుకుంటున్నామో, పత్రి గారి గురించి చెప్పుకుంటున్నామో ఆయన ఎలా అయ్యారనేది. సో, అలాగే ఆ పరిపూర్ణత్వాన్ని సాధించే దారిలో, ఆ మార్గంలో ఉన్నవారే అని అనిపించింది నాకైతే ఇప్పుడు సార్ మాటల్లో, శ్రీనివాస్ రెడ్డి గారి మాటల్లో. ఆహ్, అంటే ఆ దారిలో వెళ్తూ వారు కూడా సాధించాలనే ఆ ప్రయత్నంలో ఉన్నవారే అని అనిపించింది. కదా! యెస్. థట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. యాహ్! సూపర్ ఫ్రెండ్స్ ఈరోజైతే గనక థాంక్ యూ సో మచ్. సో, మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో, అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని అక్కడ అందివ్వబోతున్నాం. అందివ్వబడుతుంది కూడా. సో, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే మరొక 10గురికి మనం ఈ జ్ఞానాన్ని అందించిన వారవుతాము కనుక సో, కాబట్టి షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాము. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మాకెంతో సపోర్ట్‌నిచ్చిన వాళ్ళవుతారు. ఇంతెంతో ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. అంటే మాట్లాడుకో వాళ్ళే బంద్ చేస్తారు.